అంబేద్కర్ జయంతి సాక్షిగా వర్గీకరణ అమల్లోకి 4 ఉత్తర్వులు విడుదల చేసినటువంటి సర్కారు ఇక అన్ని ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీకి వర్గీకరణ ప్రకారమే ఎస్సీ రిజర్వేషన్లు 2-3 వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పరీక్షలకు సిద్ధం కండి యువతకు మంత్రి దామోదర పిలుపు ఆయనకు మాదిగా ఉపకులాల సంఘాల నేతల కృతజ్ఞతలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ అంబేద్కర్ జయంతి సాక్షిగా నిన్న ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి అమలు సంబంధించినటువంటి జీవోలన్నీ కూడా ఉత్తర్వులు 4 ఉత్తర్వులు విడుదల చేసిందట. సో వాస్తవంగా ఈ క్రెడిట్ మొదటిగా మందకృష్ణ మాదిగ గారికి ఈ క్రెడిట్ దక్కుతూ ఉంటుంది. రెండవది నరేంద్ర మోడీ, మూడవది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. అయితే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఎస్సీ వర్గీకరణ అమలు చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సో దానిలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ఇనిషియేషనే కీలకంగా ఉన్నది. సో అది మరి రాజకీయ కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ అమలు చేసేటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణకు ఒక చరిత్రలో ఒక పేరైతే ఉంటుంది. సో ఈ క్రమంలో 3 వ్యక్తుల గురించి మనం చెప్పాలి. ఒకటి మందకృష్ణ మాదిగ, రెండోది నరేంద్ర మోడీ, మూడోది రేవంత్ రెడ్డి. సో దానిలో దామోదర రాజనరసింహ చేసినటువంటి ప్రయత్నం శూన్యమనే నేను చెప్తాను. ఆయనకు ఎస్సీ వర్గీకరణ అమలు విషయంలో పెద్దగా చిత్తశుద్ధి లేదు. రేవంత్ రెడ్డి చొరవ లేకుంటే కనుక ఇది ముందుకు పోయేది కాదు అని చాలా స్పష్టంగా నేనైతే చెప్పగలను. సో అంతలా ఆయన అభినందించాల్సిన అవసరం అయితే లేదని నా యొక్క అభిప్రాయం. అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో అమలు చేయాల్సిన అవసరం ఉండే, ఎప్పుడో ఆయన ఇనిషియేట్ చేయాల్సిన అవసరం ఉండే. ఇదంతా ఏంటంటే దామోదర రాజనరసింహ క్రెడిట్ కొట్టుకోవడానికి, ఎస్సీ వర్గం క్రెడిట్ అంతా కూడా దామోదర రాజనరసింహ ఆ మాదిగా ఉపకులాల్లో తన యొక్క క్రెడిట్ కొట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేసింది తప్ప వేరే ఏం లేదు. కానీ ఎంత ప్రయత్నం చేసినా అది మందకృష్ణ మాదిగకే దక్కుతుంది. ఆల్రెడీ మందకృష్ణ మాదిగ ఆ ప్రయత్నంలో ముందున్నాడు. సో దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి చొరవ, మందకృష్ణ మాదిగ పోరాటం ఇవన్నీ కూడా కలగలిసి ఈరోజు ఇద్దరిని కూడా తెలంగాణ సమాజంలో ఒక గ్రేట్ లీడర్స్గా నిలబెట్టింది. ఈ ఇద్దరిని కూడా అది మాత్రం అందరూ గమనించాలి. దానిలో దామోదర రాజనరసింహ పాత్ర శూన్యం అని చెప్పొచ్చు. ఆయనకు పెద్ద చిత్తశుద్ధి లేదు. ఆయనే ఒక దళిత దొరగా ఉన్నాడు. ఈవెన్ దళితులను కూడా దగ్గర రాని అని చెప్పేసి చాలా పెద్ద పేరు కూడా ఆయనకు ఉంది. సో అంత పెద్ద 30 సంవత్సరాల పోరాటం చేస్తే మందకృష్ణ మాదిగను కనీసం అసెంబ్లీ సాక్షిగా ఒక్క మాట కూడా దామోదర మాట్లాడలేదు. అంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూడండి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సాక్షిగా ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పచ్చజెండా ఊపింది. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి 9 నెలల కాలంలోనే ఆ ప్రక్రియను చేపట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి దానికి చట్టబద్ధత కూడా కల్పించిన రాష్ట్ర సర్కారు వర్గీకరణ అమలుకు 4 ఉత్తర్వులను సోమవారం విడుదల చేసింది. వాటిలో న్యాయశాఖ జీవో MS నెంబర్ 33ను విడుదల చేయగా ఎస్సీ సంక్షేమ శాఖ జీవో MS 9, 10, 99 నెంబర్లతో 3 ఉత్తర్వులు విడుదల చేసింది. వర్గాల వారీగా కేటాయించిన రిజర్వేషన్ల అమలు విధానం ఎలా ఉంటుంది, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ల అమలు విధానం సహా పలు అంశాలను వాటిలో సవివరంగా వెల్లడించింది. ఉద్యోగ భర్తీలో రోస్టర్ పాయింట్ల కేటాయింపు కూడా పొందుపరిచింది. ఇక నుంచి ప్రభుత్వం ప్రకటించబోయే అన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీలకు వర్గీకరణ ప్రకారం కేటాయించిన రిజర్వేషన్లు ఎస్సీలకు వర్తిస్తాయని పేర్కొంది. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కూడా ఉన్నాయి కాబట్టి బీసీలకు ఎస్సీలకు రెండింటిని కలిపి ఒకటేసారి అమలు చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. ఎందుకంటే బీసీలను మరి బీసీ బిల్లుకు సంబంధించినటువంటి మరి అది ఎప్పుడు అప్రూవ్ అవుతుందో తెలియదు కానీ మరి వాటి అమలు కూడా ఒకటేసారి చేస్తే చాలా మంది బీసీలకు కూడా ఉపయోగపడే అంశంగా ఉంటుంది. సో అది కూడా ఒకసారి గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. సో ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అమలు చేసినటువంటి తొలి రాష్ట్రం తెలంగాణ. వర్గీకరణపై మాట్లాడిన పార్టీలన్నీ తీర్మానాలకే పరిమితమయ్యాయి. మీడియాతో ఉత్తమ్ దామోదర పొన్నమంటూ చూస్తా ఉన్నాం. ఇది ఒక మంచి పరిణామం. సో అది ఎవరి క్రెడిట్ కాదండి. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి క్రెడిట్ మాత్రమే. అది 100% నేను చెప్పాను. రేవంత్ రెడ్డి చొరవ తీసుకోకపోతే ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ ముందుకు పోయేది కాదు. అది 100% వాస్తవం. అంబేద్కర్ జయంతి సాక్షిగా వర్గీకరణ అమల్లోకి 4 ఉత్తర్వులు విడుదల చేసినటువంటి సర్కారు ఇక అన్ని ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీకి వర్గీకరణ ప్రకారమే ఎస్సీ రిజర్వేషన్లు 2-3 వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పరీక్షలకు సిద్ధం కండి యువతకు మంత్రి దామోదర పిలుపు ఆయనకు మాదిగా ఉపకులాల సంఘాల నేతల కృతజ్ఞతలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ అంబేద్కర్ జయంతి సాక్షిగా నిన్న ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి అమలు సంబంధించినటువంటి జీవోలన్నీ కూడా నాలుగు ఉత్తర్వులు విడుదల చేసిందట. సో వాస్తవంగా ఈ క్రెడిట్ మొదటిగా మందకృష్ణ మాదిగ గారికి ఈ క్రెడిట్ దక్కుతూ ఉంటుంది. రెండవది నరేంద్ర మోడీ, మూడవది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. అయితే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఎస్సీ వర్గీకరణ అమలు చేసినటువంటి రాష్ట్రం
తెలంగాణ రాష్ట్రం. సో దానిలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ఇనిషియేషనే కీలకంగా ఉన్నది. సో అది మరి రాజకీయ కారణాలు ఏమైనా ఉండొచ్చు కాక, కానీ అమలు చేసేటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణకు ఒక చరిత్రలో ఒక పేరైతే ఉంటుంది. సో ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తుల గురించి మనం చెప్పాలి. ఒకటి మందకృష్ణ మాదిగ, రెండోది నరేంద్ర మోడీ, మూడోది రేవంత్ రెడ్డి. సో దానిలో దామోదర రాజనరసింహ చేసినటువంటి ప్రయత్నం శూన్యమనే నేను చెప్తాను. ఎస్, ఆయనకు ఎస్సీ వర్గీకరణ అమలు విషయంలో పెద్దగా చిత్తశుద్ధి లేదు. రేవంత్ రెడ్డి చొరవ లేకుంటే కనుక ఇది ముందుకు పోయేది కాదు అని చాలా స్పష్టంగా నేనైతే చెప్పగలను. సో అంతలా ఆయన అభినందించాల్సిన అవసరం అయితే లేదనే నా యొక్క అభిప్రాయం. అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో అమలు చేయాల్సిన అవసరం ఉండే, ఎప్పుడో ఆయన ఇనిషియేట్ చేయాల్సిన అవసరం ఉండే. ఇదంతా ఏంటంటే దామోదర రాజనరసింహ క్రెడిట్ కొట్టుకోవడానికి, ఎస్సీ వర్గం క్రెడిట్ అంతా కూడా దామోదర రాజనరసింహ ఆ మాదిగా ఉపకులాల్లో తన యొక్క క్రెడిట్ కొట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేసింది తప్ప వేరే ఏం లేదు. కానీ ఆ ఎంత ప్రయత్నం చేసినా అది మందకృష్ణ మాదిగకే దక్కుతుంది. ఆల్రెడీ మందకృష్ణ మాదిగ ఆ ప్రయత్నంలో ముందున్నాడు. సో దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి చొరవ, మందకృష్ణ మాదిగ పోరాటం ఇవన్నీ కూడా కలగలిసి ఈరోజు ఇద్దరిని కూడా తెలంగాణ సమాజంలో ఒక గ్రేట్ లీడర్స్గా నిలబెట్టింది. ఈ ఇద్దరిని కూడా అది మాత్రం అందరూ గమనించాలి. దానిలో దామోదర రాజనరసింహ పాత్ర శూన్యం అని చెప్పొచ్చు. ఆయనకు పెద్ద చిత్తశుద్ధి లేదు. ఆయనే ఒక దళిత దొరగా ఉన్నాడు. ఈవెన్ దళితులను కూడా దగ్గర అని చెప్పేసి చాలా పెద్ద పేరు కూడా ఆయనకు ఉంది. సో అంత పెద్ద 30 సంవత్సరాల పోరాటం చేస్తే మందకృష్ణ మాదిగను కనీసం అసెంబ్లీ సాక్షిగా ఒక్క మాట కూడా దామోదర మాట్లాడలేదు. అంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూడండి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సాక్షిగా ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పచ్చజెండా ఊపింది. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి 9 నెలల కాలంలోనే ఆ ప్రక్రియను చేపట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి దానికి చట్టబద్ధత కూడా కల్పించిన రాష్ట్ర సర్కారు వర్గీకరణ అమలుకు 4 ఉత్తర్వులను సోమవారం విడుదల చేసింది. వాటిలో న్యాయశాఖ జియో MS నెంబర్ 33ను విడుదల చేయగా ఎస్సీ సంక్షేమ శాఖ జియో MS 9, 10, 99 నెంబర్లతో 3 ఉత్తర్వులు విడుదల చేసింది. వర్గాల వారీగా కేటాయించిన రిజర్వేషన్ల అమలు విధానం ఎలా ఉంటుంది, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ల అమలు విధానం సహా పలు అంశాలను వాటిలో సవివరంగా వెల్లడించింది. ఉద్యోగ భర్తీలో రోస్టర్ పాయింట్ల కేటాయింపు కూడా పొందుపరిచింది. ఇక నుంచి ప్రభుత్వం ప్రకటించబోయే అన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీలకు వర్గీకరణ ప్రకారం కేటాయించిన రిజర్వేషన్లు ఎస్సీలకు వర్తిస్తాయని పేర్కొంది. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కూడా ఉన్నాయి కాబట్టి బీసీలకు ఎస్సీలకు రెండింటిని కలిపి ఒకటేసారి అమలు చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. ఎందుకంటే బీసీలను మరి బీసీ బిల్లుకు సంబంధించినటువంటి మరి అది ఎప్పుడు అప్రూవ్ అవుతుందో తెలియదు, కానీ మరి వాటి అమలు కూడా ఒకటేసారి చేస్తే చాలా మంది బీసీలకు కూడా ఉపయోగపడే అంశంగా ఉంటుంది. సో అది కూడా ఒకసారి గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. సో ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అమలు చేసినటువంటి తొలి రాష్ట్రం తెలంగాణ. వర్గీకరణపై మాట్లాడిన పార్టీలన్నీ తీర్మానాలకే పరిమితమయ్యాయి. మీడియాతో ఉత్తమ్ దామోదర పొన్నం అంటూ చూస్తా ఉన్నాం.